హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి కాసు బ్యాంగిల్ మేకింగ్. దీనికి కావాల్సిన మెటీరియల్ 3mm గోల్డ్ సెరామిక్ కాసులు. ఇవి స్మాల్ కాసులు గోల్డ్ కలర్ తీసుకోవాలి. కాసులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి చిన్న సీజర్తో కట్ అవ్వదండి, పెద్ద సీజర్ అయితే కరెక్ట్గా కట్ అవుతుంది. కాసుకున్న పైన ఎడ్జ్ హోల్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. మనకి నీట్గా వస్తుంది. బ్యాంగిల్కి డిజైన్ చేసుకోవడానికి నీట్గా ఉంటాయి కాయిన్స్. ఈ విధంగా అన్ని కాయిన్స్ మనకి బ్యాంగిల్కి ఎన్ని కావాలో అన్ని కాయిన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కాసు బ్యాంగిల్ డిజైన్ చేసుకోవడానికి ఈ 2 మెటీరియల్ సరిపోతుంది. ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి బ్యాంగిల్ రెడీగా పెట్టుకున్నాను. గోల్డ్ కలర్ అయితే మనకి బాగా కనిపిస్తుంది. బ్యాంగిల్ థ్రెడ్ ర్యాపింగ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. బ్యాంగిల్ థ్రెడ్ ర్యాపింగ్ చాలా బాగా చేస్తానండి. ఇక బ్యాంగిల్ మేకింగ్లోకి వచ్చేస్తే ముందుగా ఈ విధంగా గ్లూ అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే తీసుకోవాలి గ్లూని. అలాని మరీ ఎక్కువగా తీసుకుంటే మనం కాసు స్టిక్ చేసి ప్రెస్ చేస్తాం కదా, అప్పుడు గ్లూ బయటకు వస్తుంది. గ్లూ బయటికి రాకుండా సరిపోను గ్లూని తీసుకొని స్టిక్ చేసుకోవాలి. అలానే గ్లూని తక్కువగా తీసుకుంటే అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం డిజైన్ ఎప్పుడు పైనుంచి కిందకి చేసుకుంటూ వెళ్తాం కదా, కాసు బ్యాంగిల్ డిజైన్ మాత్రం ఫస్ట్ పెట్టిన కాసు పైనుంచి చేసుకుంటూ వెళ్ళాలి డిజైన్. ఎందుకంటే మనం కట్ చేసిన ఎడ్జ్లో కట్ చేసాం కదా, అది కనపడకుండా కవర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక కాసు పైన ఇంకొక కాసుని స్టిక్ చేసుకుంటూ బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే బ్యాంగిల్ ఫినిష్ అయింది. ఇలా బ్యాంగిల్ మొత్తం కాసు స్టిక్ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ B7000 గ్లూ తీసుకొని 3mm సిరామిక్ గోల్డ్ని స్టిక్ చేసుకోవాలి. కాసుకి గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో గ్లూని అప్లై చేసుకోవాలి. గ్లూని కాసు మీద అంటకుండా చూసుకోవాలి. కాసుకు అంటుకుంటే గలీజుగా కనిపిస్తుంది. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి 3mm స్టోన్స్ని. యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా అమ్మగారి కోసం రెడీ చేశాను. ఏమైందంటే మా హస్బెండ్ ఎప్పుడు ఊరికి వెళ్తారో క్లారిటీ లేక నేను చేయొచ్చులే అనేసి నెగ్లెక్ట్ చేశాను. అనుకోకుండా
మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ రెడీగా ఉంది. నేను బయలుదేరుతున్నాను అన్న లాస్ట్ మినిట్స్లో నేను ఈ బ్యాంగిల్ మేక్ చేశాను. లాస్ట్ మినిట్లో బ్యాంగిల్ అయితే కంప్లీట్ చేసి మా అమ్మగారికి పంపించేశాను. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక బ్యాంగిల్ కూడా రెడీ చేశాను. ఈ విధంగా 2 బ్యాంగిల్స్ రెడీ చేసేసి మా మదర్కి అయితే పంపించేశాను. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయనేసి కామెంట్ చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.